తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒట్టేసి చెప్పన ఇంకొకసారి ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు శ్రీమతి రేణుకా జలదంకి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కీర్తి వాసు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసింది. వాసు కళ్ళు నవ్వుతున్నాయి. ఒక్క క్షణమే వెంటనే సర్దుకుని వెళదాం పదా, ఇవాళ మామయ్యతో చివాట్లు తప్పవు నాకు అన్నాడు. కీర్తి లాభం లేదన్నట్లుగా నిట్టూర్పు విడిచి కదిలింది. వాసు బైకు ఇంటి బయటే ఆపి, కీర్తి నువ్వెళ్ళు, మోటార్ చెడిపోయింది, రిపేర్కు విజయవాడ తీసుకెళ్తున్నాను, మామయ్యకు చెప్పు అంటూ బైక్ స్టార్ట్ చేయబోతుంటే, బావా అదేంటి భోజనం చేవు, ముందు తిని వెళ్ళు అంటున్నా. లేదు టైం లేదు, కిరణ్ను తీసుకుని వెళ్ళాలి, సాయంత్రంలోపు రిపేర్ చేయించుకొని తీసుకురావాలి, అక్కడ హోటల్లో తినేస్తానులే అంటూ ఆగకుండా వెళ్ళిపోయాడు. వీడేమిటే ఇంకా రాలేదు, 9 అవుతోంది. అప్పటికి గుమ్మంలోకి ఇంట్లోకి ఓ 10 సార్లైనా తిరిగి ఉంటుంది వర్ధనమ్మ. వస్తాళ్లే అమ్మమ్మ, మోటార్ రిపేర్ కని వెళ్ళాడు బావా, లేట్ అవుతుంది కదా అన్నదే కానీ కీర్తికి కూడా గుండెలో గుబులుగానే ఉంది. వాసుకు పొలం నుంచి ఏ సమయం అంటే ఆ సమయంలో రావడం అలవాటే, కానీ విజయవాడ వెళ్తే సాధ్యమైనంత వరకు 8 లోపే చేరుకోవడం రివాజు. మరి ఎందుకు లేట్ అయిందో? ఫోన్ చేసింది, స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. కిరణ్ ఫోన్కు చేసింది, రింగ్ అవుతోంది, తీయడం లేదు. ఈ వయసులో అమ్మమ్మను కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు. కిరణ్ ఫోన్కే మరలా చేసింది. ఓ 4 సార్లు చేశాక కిరణ్ ఫోన్ తీశాడు. కిరణ్ ఎక్కడున్నారు? బావ ఫోను స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది, నువ్వేమో లిఫ్ట్ చేయవు, నేనెంత కంగారు పడ్డానో తెలుసా అంది కీర్తి. సరే కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం విని కంగారు పడకు. విజయవాడ నుండి తిరిగి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది, కిరణ్ చెప్తూనే ఉన్నాడు. యాక్సిడెంటా? బావ ఎలా ఉన్నాడు? బావకు ఫోన్ ఇవ్వు ముందు. కిరణ్ ముందు బావను మాట్లాడమని చెప్పు. కీర్తి ఏడ్చినంత పని చేస్తోంది. కీర్తి వాసు కంఠస్వరం వినగానే కీర్తికి గుండె తిరిగి మామూలుగా కొట్టుకోవడం ఆరంభించింది. చిన్న యాక్సిడెంటే కీర్తి, భయం లేదు, కానీ మోకాలు డివైడర్ను గుద్దుకుని చిన్న ఫ్రాక్చర్ అయింది. డాక్టరు కట్టాడు, రేపు ఉదయం వస్తానని మామయ్యకు చెప్పు. ఎక్కడున్నావు బావా, అడ్రస్ చెప్పు, మేమొస్తాం ఆందోళనగా అంది కీర్తి. అంత అవసరం లేదు కీర్తి, నేను రేపు వచ్చేస్తానన్నానుగా, మామయ్యకు చెప్పు. అలాగే. ఫోన్ పెట్టేసి విషయం ఇంట్లో చెప్పగానే కాసేపు కంగారు పడినా ఆ తర్వాత వారి అసలు కంగారు ఆరంభమైంది. మరుసటి రోజు పెళ్లి చూపులు వాయిదా పడిన విషయం పెళ్లివారికి ఫోన్ చేసి చెప్పేద్దామని నిర్ణయించుకున్నాక అందరూ కాస్త స్థిమితపడ్డారు. కృష్ణమూర్తి పెళ్లివారికి ఓ 10 రోజుల తర్వాత వస్తామని కబురు చేయాలని అంటుంటే వర్ధనమ్మ మాత్రం అసలు ఈ సంబంధం వద్దని కబురు పంపించమంది. పెళ్లి చూపులు అనుకోగానే ఇలా జరగడం అపశకునంగా భావించిన వర్ధనమ్మ అసలు కొన్నాళ్లు వాసు పెళ్లి వాయిదా వేయాలని నిశ్చయించుకుంది. మరుసటి రోజు 11 గంటల ప్రాంతంలో వచ్చారు వాసు, కిరణ్. వాసు మోకాలికి ఉన్న కట్టు చూసి హడలిపోయారు అందరూ. చిన్న దెబ్బ అన్నావు, అంత కట్టేమిటి అంటూ. వర్ధనమ్మ కంగారు అంతా ఇంత కాదు, వాసును మంచం దిగవద్దని హడావిడి చేసింది. కీర్తి బావ మంచం దగ్గర నుంచి పక్కకు రావడం లేదు. కుర్చీలో నీరసంగా దిగులుగా కూర్చొని ఉన్న కీర్తిని చూస్తే వాసుకు బాధ అనిపించింది. చిన్న దెబ్బే కీర్తి, నువ్వు అలా బెంబేలు పడిపోతావేంటి? రేపు ఉదయానికి చక్కగా నడిచేస్తాను చూడు, ధైర్యం చెప్పాడు. సుజాత వాసుకు భోజనం తీసుకువస్తుంటే కీర్తి అందుకుంది. బావకు తను వడ్డిస్తానంటూ స్టూలు మీద కంచం పెట్టి మగ్గుతో నీళ్లు తీసుకువచ్చి బావను మగ్గులోనే చేయి కడిగించి భోజనం ముందు పెడుతూ, నేను కలిపి పెట్టనా బావా అంది జాలిగా. వద్దు, కట్టు కాలికి కదా కట్టుకున్నాను, చేతికి కాదుగా వాసు పరధ్యానంగా అన్నాడు. బాధపడుతున్నావా బావా? ఎందుకు? పెళ్లి చూపులు వాయిదా పడ్డాయని. అసలు అమ్మమ్మ నీ పెళ్ళి ఈ ఏడాదంతా వాయిదా వేయమంది తెలుసా? అన్నంలో చేయి పెట్టబోతున్న వాడల్లా కీర్తి చెప్పిన మాట వినగానే ఒక్క ఉదుటన లేచి కీర్తిని భుజాల మీద చేతులు వేసి పైకి లేపాడు. నిజంగానా కీర్తి? పట్టరాని సంతోషంతో కీర్తి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. అయ్యో బావా, కాలు మీద నిల్చున్నావు, జాగ్రత్త.
హఠాత్తుగా కీర్తిలో సందేహం. బావా, యాక్సిడెంట్ నిజమేనా లేక? వాసు ఒక్క క్షణం కంగారు పడినా వెంటనే నవ్వేశాడు. బైకు మీద నుంచి అయితే కింద పడ్డాం కీర్తి, కానీ దెబ్బలేమీ తగల్లేదు. అప్పుడే ఈ ఐడియా వచ్చింది. వాసు హాయిగా నవ్వుతూ చెప్తుంటే కీర్తి నీరసంగా దిగులుగా కుర్చీలో కూలబడింది. నీకేమైంది? వాసు ఆశ్చర్యంగా చూశాడు. చిన్నప్పటి నుంచి నీతో నేను సేవలు చేయించుకోవడమే కానీ నేనెప్పుడూ నీకేమీ చేయలేదు బావా. ఇన్నాళ్లకు ఆ అద్భుత అవకాశం వచ్చిందని పరవశించిపోయాను. వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది, నిట్టూర్చింది. వాసు ఇంకా ఇంకా నవ్వుతున్నాడు, పెద్ద ప్రమాదం తప్పిపోయినట్లుగా సంతోషంగా. కీర్తి ఫైనల్ ఇయర్ పరీక్షలు దగ్గర పడ్డాయి. ఇంటికి రావడం తగ్గింది. అప్పుడే కృష్ణమూర్తి చెల్లెలు భర్త భానుమూర్తి కీర్తికి తనకు తెలిసిన మంచి సంబంధం ఉందంటూ ఫోను చేయడంతో పెళ్లిచూపులకు తేదీని ఖాయపరుచుకున్నారు. సుజాత, పరీక్షలు అయ్యాక రమ్మని చెప్పవచ్చు కదండి, ఇప్పుడు పెళ్లిచూపులంటే కీర్తికి ఇబ్బందేమో అంది. వచ్చే నెలలోనే ముహూర్తాలు ఉన్నాయట. ఆ తర్వాత మరో 3 నెలల వరకు లేవట. ఈ లోపల అన్నీ మాట్లాడుకుని సంబంధం నిశ్చయం చేసుకోవాలని అబ్బాయి వాళ్ళు తొందరపడుతున్నారు అన్నాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి వాసుతో ప్రత్యేకంగా మాట్లాడాడు. మంచి సంబంధం వాసు. అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. నెలకు 1,50,000 జీతం. 100 ఎకరాల మాగాని ఉందట. ఒక్కడే కుర్రాడు. తల్లిదండ్రులు కూడా చాలా మంచివారట. ఈ సంబంధం కుదిరితే కీర్తి కన్నా అదృష్టవంతురాలు ఇక ఎవ్వరూ ఉండరనుకుంటాను. పెళ్ళి ఘనంగా చేయాలి, ఎక్కడ రాజీ పడకూడదు. ఎందుకో భయంగా కూడా ఉంది వాసు. ఇవ్వవలసిన వారిని డబ్బు త్వరలో ఇచ్చేయమని ఇప్పుడే చెప్పేయి. భయంగా ఉన్నా నువ్వున్నావు, అన్నీ దగ్గర ఉండి చూసుకుంటావనే ధైర్యం కూడా ఉంది. కృష్ణమూర్తిలో కంగారు, ఆందోళన కనిపిస్తున్నాయి. అన్నింటికీ మించి కూతురు క్షేమం కోరుకునే తండ్రి కనిపిస్తున్నాడు. వాసు మామయ్య దగ్గరగా వెళ్ళి మామయ్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. మీరు కంగారు పడకండి మామయ్య, నేను అన్నీ దగ్గర ఉండి చూసుకుంటాను. ముందు వారిని రానివ్వండి, మీరు స్థిమితంగా ఉండండి, భారమంతా నా మీద వదిలేయండి. కృష్ణమూర్తి వాసు భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు మెల్లగా హత్తుకుని, నీ చిన్నప్పుడు మీ అత్తయ్య నిన్ను తీసుకువస్తాను అంటే బాధ్యతగా భావించి భయపడ్డాను వాసు. ఇప్పుడు నా బాధ్యతను నీ మీద పెడుతున్నాను. కళ్ళల్లోకి ఉబ్బికిన నీరు బలవంతంగా అణిచిపెడుతూ చెమర్చిన కళ్ళు మామయ్య కంట పడనివ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ, మీరు నిశ్చింతగా ఉండండి మామయ్య, అన్నీ సవ్యంగా జరుగుతాయి అన్నాడు. కీర్తికి కబురు పంపించి వెయిటింగ్ హాల్లో ఎదురు చూస్తూ ఉన్న వాసుకు దూరంగా కీర్తి పరిగెత్తుకుంటూ రావడం కిటికీలో నుంచి కనిపించింది. దారిలో స్నేహితురాలు ఆపినట్లుంది. సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతూనే ఆగకుండా ముందుకు అడుగులు వేస్తోంది. పరీక్షల ఒత్తిడేమో కాస్త సన్నబడి బడలికగా కనిపిస్తోంది. కానీ చక్కనమ్మ చిక్కిన అందం అన్న చందాన అందం ఇనుమడించి నాజూకుగా కనపడుతోంది. బావా, కీర్తి స్వరంలో పట్టలేని సంతోషం. పరీక్షలయ్యే వరకు రానని చెప్పావు కదా బావా, మరెందుకు వచ్చావో కళ్ళెగరేస్తూ నవ్వింది. తమరిని ఉన్న ఫలానా తీసుకురమ్మని మావయ్య ఆర్డరు, అందుకే వచ్చాను. ఇప్పుడా? 2 రోజులలో పరీక్షలు బావా, ఇప్పుడు ఇంటికి వస్తే డిస్టర్బ్ అవుతాను. ఏమిటంత అర్జెంటు చెప్పు. తెలియదు కీర్తి, పరీక్షలలో ఎటు రాలేవో, ఓ 15 రోజులు చూడకుండా ఉండవలసి వస్తుందని తీసుకురమ్మని ఉంటారు బహుశా. రేపు సాయంత్రానికి తీసుకువచ్చి వదిలిపెట్టేస్తాను, త్వరగా రెడీ అయి వచ్చేయి. సరే, పర్మిషన్ తీసుకుని వచ్చేస్తాను, కూర్చోబావా. పరుగు తీసింది. కారులో ఎక్కాక కాసేపు గలగలా మాట్లాడుతున్న కీర్తికి సందేహం వచ్చింది. వాసు మామూలుగా లేడని. డ్రైవింగ్ చేస్తున్న వాసు వంక పరిశీలనగా చూసింది. బావా, ఏంటి అదోలా ఉన్నావు? వాసు ఉలిక్కిపడ్డాడు. లేదు లేదు, మామూలుగానే ఉన్నాను హడావిడిగా అన్నాడు. ఎలా చదువుతున్నావు? మరలా తనే అన్నాడు. బాగా చదువుతున్నాను. ఇంటి దగ్గరకు చేరుకోగానే కారులో వెనక సీట్లో ఉన్న బ్యాగు క్రిందకి దించుతుంటే, ఏంటి బావా అవి అని బ్యాగులోకి తొంగి చూస్తూ, వావ్ బావా, స్వీట్స్ నాకెందుకు చెప్పలేదు? వెనక సీట్లో ఉన్నాయంటే నేను తినేదాన్ని కదా అంది చిరుకోపంగా. ఇప్పుడేం మించిపోయింది, ఇప్పుడు తిను అంటూనే కారు లాక్ చేసి బైక్ తీశాడు. బావా, మరలా ఎక్కడకు ఈ సమయంలో, రాత్రి అవుతుంటే అంది. వాసు బైక్ స్టార్ట్ చేస్తుంటే,
పైరుకు నీరు పట్టాలి, రాత్రికి పొలంలోనే ఉండాలి. 3 ఫేజ్ పవర్ వచ్చినప్పుడు మోటార్లు పనిచేస్తాయి. అందువల్ల అక్కడే ఉంటే కానీ వీలు కాదు. ఇంట్లో చెప్పు అంటూ వెళ్ళిపోయాడు. కీర్తికి ఇంట్లోకి వెళ్ళిన కాసేపటికి వాసు ఇంట్లోకి రాకుండా ఎందుకు తప్పించుకు వెళ్ళాడో అర్థమైంది. ఇప్పుడు పెళ్లి చూపులేంటమ్మా, నేను చదువుకోవాలి మొండికేస్తున్నట్లుగా అంది కీర్తి. రేపు ఉదయం 9 గంటలకు వస్తారు అబ్బాయి వాళ్ళు. 1 గంట ఉండి వెళ్ళిపోతారు. బావ నిన్ను వెంటనే తీసుకువెళ్ళి వదిలేసి వస్తాడు. ఆ తర్వాత పరీక్షలయ్యే వరకు ఎవరూ నీ జోలికి రారు. సుజాత నచ్చ చెప్తున్నట్లుగానే అయినా ఖచ్చితంగా కూడా అంది. ఆ రాత్రి వాసు ఇంటికి రాలేదు. కీర్తికి కంటి మీద కొనుకు రాలేదు. అబ్బాయి వాళ్లతో పాటు భానుమూర్తి, వసంత కూడా వచ్చారు. అబ్బాయి పేరు మోహన్ అట. పేరుకు తగ్గట్లే ఉన్నాడు. 6 అడుగుల పొడవు, పచ్చని ఛాయ, ఆకర్షణీయమైన రూపంతో వచ్చిన కాసేపటికే అందరితో కలిసిపోయి మాట్లాడుతున్న అబ్బాయి అందరికీ నచ్చేశాడు. సంబంధం మాట్లాడుకోవడం, నిశ్చయితాంబులాల కొరకు రోజును నిర్ణయించుకోవడం ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఏ ఒక్కదానిలో కీర్తి ప్రమేయమే లేకపోవడం విశేషం. తాంబూలాలు పుచ్చుకునే రోజుకు కీర్తి పరీక్షలు అయిపోయి ఉంటాయా లేక ఆ రోజు సెలవు దొరుకుతుందా అనే విషయం కనుక్కునేందుకు మాత్రమే కీర్తిని అడగడం జరిగింది. 35 మంది మధ్యతరగతి ఇళ్లలో జరిగే సర్వసాధారణ విషయమే ఇది. అమ్మాయిని అబ్బాయి నచ్చాడా అని 10 మందిలోనే ఏదో అడగాలి కాబట్టి అడగడం, అమ్మాయి ఊ అనడం. 11ంటికి పెళ్లివారు వెళ్ళగానే కీర్తి రమ్య వాళ్ళింటికి వెళ్ళి వస్తానంటూ మామిడి తోట వైపు పరుగు తీసింది. తోటలో అంతా కలే తిరుగుతూ చూసింది. ఎక్కడా వాసు కనిపించలేదు. మామిడి తోటలో ఓ మూలగా కట్టి ఉన్న షెడ్లలో ఉన్నాడేమో అని అటు రాబోతూ ఉండగా అప్పుడు వినిపించింది తన పేరు. మరి కీర్తి మాటేమిట్రా? కాస్త గట్టిగానే పలికింది కిరణ్ కంఠస్వరం. తనకేం తెలుసురా? పెద్దవాళ్లుగా తనకేం కావాలో మామయ్య అత్తయ్యకు తెలిసినట్లుగా తనకు తెలియదు కదా. తనకు ఓ మంచి జీవితాన్ని ఇవ్వాలనే కదా మామయ్య తాపత్రయం. తనకు పుట్టబోయే పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలని ఆశించడం తల్లిదండ్రులుగా వారి తప్పేమీ కాదు కదా. సరే, కీర్తి విషయం వదిలేయి. మరి నీ విషయం ఏంటి? నువ్వు కీర్తిని కాకుండా వేరే అమ్మాయిని చేసుకుని సంతోషంగా ఉండగలవా? కిరణ్ స్వరంలో బాధ. నాకు తెలిసి ప్రేమించిన వారిని కాక వేరే వారిని పెళ్లి చేసుకున్న ఎవ్వరైనా సుఖంగా ఉండగలరేమో కానీ సంతోషంగా ఉండలేరు. సుఖానికి సంతోషానికి ఉన్న వ్యత్యాసం అనుభవించేవారికి అర్థమవుతుంది, కానీ చుట్టూ ఉన్నవారికి అర్థం కాదు. మరి కీర్తి కూడా అంతే కదా, సంతోషంగా ఉండలేదు కదా. అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవా? కాసేపు మౌనం. నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు కిరణ్. 10th తప్పాక మామయ్య నా కోసం ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. తప్పిన సబ్జెక్టు పాసు చేయించాలని ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. ఆయన చదువు విలువ నీకిప్పుడు తెలియదురా అన్నప్పుడు తెలియలేదురా నాకు. అప్పుడు నేను కోల్పోయింది చదువును కాదని, నా ప్రాణానికి ప్రాణమైన కీర్తిని అని. వాసు స్వరం గాద్గదికమైంది. కాసేపు మాట్లాడలేకపోతున్నట్లు మౌనంగా ఉన్నాడు. మామయ్యకు మాట ఇచ్చాన్రా, కీర్తి పెళ్లి దగ్గరుండి సవ్యంగా జరిగేట్లు చూస్తానని. నా కంఠంలో ప్రాణం ఉండగా మాట తప్పను. ఇక నువ్వు కూడా ఈ విషయం ఇంతటితో మర్చిపోతే మంచిది. మరోసారి నువ్వు ఈ విషయం గురించి మాట్లాడితే నువ్వు నా స్నేహితుడు అని మర్చిపోతాను. ఈసారి వాసు కంఠస్వరం కఠినంగా పలికింది. మరి కీర్తి పట్టుబట్టితే? కాసేపు మరలా మౌనం. శక్తి పుంజుకోవడానికన్నట్లుగా. మామయ్యకు నా ముఖం చూపించలేను. నిన్ను పెంచి పోషించినందుకు నువ్వు మాకిచ్చే కానుక ఇదా అని మామయ్య అడిగితే నా వద్ద సమాధానం లేదు. అందుకే కీర్తి అంత పని చేస్తే నేనెక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. జన్మలో మామయ్యకు ముఖం చూపించను. వింటున్న కీర్తికి గుండె చెరువు అవుతోంది. కన్నీళ్లు వరదయ్యాయి. ఆ వరదను ఆపాలని కళ్ళను గట్టిగా 2 చేతులతో నొక్కిపట్టింది. కానీ దుఃఖపు ఉధృతి ఆగడం లేదేంటి? ఎక్కడున్నాయి ఈ కన్నీళ్లన్నీ? ఆగవాయిక చేతులతో ఎడాపెడా తుడిచేస్తోంది. పోనీ దుఃఖాన్ని హాలాహలంలా మింగేస్తే? ఆలోచన వచ్చిన మరుక్షణం గొంతు మింగుడు పడడం మానేసింది. చిన్నగా కదిలి ఓ ప్రక్కగా ఉన్న కిటికీ వైపుకు వచ్చి లోపలకు చూసింది. వాసు క్రింద నేల మీద వెల్లకిలా పడుకొని చేతిని మోచేతి వరకు మడిచి కళ్ళ మీద పెట్టుకుని ఉన్నాడు. ఏడుస్తున్నాడా? కీర్తికి సందేహం కలిగినంతనే నీ కన్నీళ్లకు నా కన్నీళ్లు తోడన్నట్లుగా మరలా కళ్ళు నీటితో నిండాయి.
కిరణ్ ఓ ప్రక్కగా గోడను ఆనుకొని కూర్చొని వాసు వైపు జాలిగా చూస్తూ ఉన్నాడు. వాసు మామిడి తోటలో షెడ్డులో మంచం మీద పడుకొని ఉన్నాడు. నిన్నటి నుంచి తన ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనలన్నీ మననం చేసుకుంటుంటే విచిత్రంగా ఉంది. నుదుటి మీద పడిన జుట్టును పైకి అంటూ చేతికి ఏదో అంటుకున్నట్లు అనిపిస్తే చేయి చూసుకున్నాడు. పసుపు అక్షింతలు చేతికి అంటుకున్నాయి. పెళ్లికి వచ్చిన ఆహుతులంతా దగ్గరగా వచ్చి అక్షింతలు వేస్తుంటే కీర్తి చిరునవ్వుతో చేతులు జోడించి నమస్కరించడం జ్ఞప్తికి వచ్చింది. తన మనసు ఆ సమయంలో ఎంత నరకయాతనకు గురై ఉంటుందో కదా. ప్రేమించినవాడు కళ్ళ ముందు మరణించడం, కనీసం తనివి తీరా దుఃఖించేందుకు కూడా అవకాశం లేని పరిస్థితులు, అన్నింటినీ మించి నవ్వును ముఖం మీద పులుముకొని తిరగడం ఎంత నరకమో కదా. లోకం కోసం నటించడం ఎంత దయనీయమైన స్థితి. అలా ఆలోచిస్తున్నంతలోనే లోకం అనుకోగానే ఆలోచన మరో మలుపు తిరిగింది. ఇంట్లో అంతా ఏమనుకుంటున్నారో, తను ఇలా రాత్రి ఇల్లు వదిలిపెట్టి కబురు చేయకుండా వచ్చేయడం. ఎక్కడికి వెళ్ళావు బావా? నువ్వు చెప్పకుండా వెళ్తే అందరూ నేనేదో నేరం చేసినట్లుగా నా మీద విరుచుకుపడ్డారు. చెప్పి వెళ్ళొచ్చుగా. ఉదయం తనను నిలదీస్తూ అంటున్న కీర్తి కళ్ళ ముందు మెదిలింది. నిజమే, తను ఇలా చేసినందువల్ల కీర్తి నలుగురిలో చులకనవుతుందేమో. ఆలోచన వచ్చిందే తడవుగా లేచి షెడ్డులో నుంచి వెలుపలకు వచ్చి బైకు తీశాడు. వాచీలో టైం చూశాడు. 2 గంటలైంది. ఇంటి ముందుకు రాగానే బైకు ఆపి గేటు తీసుకుని బైకును నిశ్శబ్దంగా లోపలకు నడిపించి పార్కు చేశాడు. తలుపు తట్టగానే తలుపు తెరుచుకోవడంతో ఆశ్చర్యపోయాడు. కొంపదీసి కీర్తి కాదు కదా. లోపలకు అడుగు పెడుతూనే నాన్నమ్మని చూసి ఆశ్చర్యపోయాడు. ఏదో మాట్లాడబోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆగిపోయాడు. మౌనంగా తన గదివైపు వెళ్ళబోతుంటే, తిండి తినవు, పెళ్లి రోజు పస్తులుంటామని దేవుడికి మొక్కుకున్నారా ఏంటి ఇద్దరు? అంది కాస్త కటువుగా వర్ధనమ్మ. ఆకలి లేదు నానమ్మ. రెండో మాట మాట్లాడితే ఏమంటుందో అనే భయంతో చటుక్కున్న తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి తలుపు మూసి గడియ పెట్టాడు. గదంతా మల్లె గులాబీలు కలిసి వస్తున్న పరిమళం గమ్మత్తుగా ఉంది. బెడ్ లైట్ నుంచి వస్తున్న సన్నని కాంతికి కళ్ళు అలవాటు పడేందుకు ఓ 2 నిమిషాలు పట్టింది. వాసు దృష్టి అందంగా అలంకరించి ఉన్న పందిరి మంచం మీద పడింది. 2 అడుగులు వేయగానే మంచం మీద గులాబీ రేకులతో రాసిన వాసు కీర్తి అన్న అక్షరాల మీద పడింది. కీర్తి ఎంత బాధపడుతుందో ఇలాంటి ఏర్పాట్ల వల్ల అనిపించగానే ఎక్కడో గుండె గదిలో సన్నని మంట మొదలైంది. నెమ్మదిగా వాసు అన్న అక్షరాలను చేతితో చెరిపేశాడు. క్రింద చాప మీద పక్కకు తిరిగి పడుకొని ఆదమరిచి నిద్రపోతూ ఉన్న కీర్తిని చూశాడు. బెడ్ లైట్ వెలుతురు డైరెక్టుగా కీర్తి ముఖం మీద పడుతుండడంతో ముఖం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏసీ వేసుకోలేదేమో. నుదుటి మీద సన్నగా చిరుచెమట. వాసుకు అంత నిద్రలో కూడా కీర్తి ముఖంలో కలత స్పష్టంగా కనిపించింది. చెంప మీద అరచేతి వేళ్ల గుర్తులు ఇంకా మాసిపోలేదో. అయ్యో, బాధగా తల విదిలించాడు. కీర్తి జీవితంలో ఇంత విషాదం వస్తుందని ఎప్పుడైనా కలలోనైనా అనుకున్నాడా? ఎందుకిలా జరిగింది? ఒక్కసారైనా విన్సెంట్ గురించి అత్తయ్యకు కాకపోయినా తనకైనా చెప్పి ఉండవలసింది. ఇంట్లో ఒప్పించడానికి ప్రయత్నించి ఉండేవాడిని. ఇప్పుడు ఎన్ని అనుకొని ఏం లాభం? కానీ ఏదో చేయాలి. మావయ్య కీర్తిని ఇలా చూడాలనుకోలేదు. మావయ్యే కాదు, తను కూడా కీర్తి జీవితాన్ని ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాడు. ఎప్పటికైనా అలా చూడగలడా? ఆలోచనలతో గుండె బరివెక్కుతూ ఉంది. కీర్తికి ఎందుకో గబుక్కున మెలకువ వచ్చింది. చటుక్కున కళ్ళు తెరవగానే నిల్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ తన వైపే చూస్తున్న బావను చూసి ఒక్క క్షణం గుండె తడబడింది. బావా, ఎప్పుడొచ్చావు అంటూ గబుక్కున లేచి కూర్చుంది. దృష్టి మరల్చే సమయం కూడా లేకపోవడంతో వాసు కూడా తడబడ్డాడు. క్రింద పడుకున్నావేంటి కీర్తి? లేచి మంచం మీద పడుకో. 2 మాటలకే ఎంతో కష్టపడవలసి వచ్చింది. కీర్తి లేచి మంచం దగ్గరకు రాగానే తన చూపు కీర్తి అని ఒంటరిగా ఉన్న అక్షరాలపై పడింది. నీ పేరేది బావా? నన్ను ఒంటరిదాన్ని చేశావా? మనసు బాధగా మూలిగింది. రాత్రి ఏమైనా తిన్నావా బావా? కీర్తిలో ఎక్కడా తడబాటు లేదు. నువ్వు అడిగాడు. క్రింద చాప సరిచేసి అలమరలో కాస్త మందమైన బ్లాంకెట్ తీసుకొని పక్క పడుచుకుంటూ అన్నాడు. లేదు. అరే, ఎందుకు తినలేదు?
నాకు పొలంలో పని ఉండి వెళ్ళాను కీర్తి. ఇలా నువ్వు నా కోసం ఎదురు చూడడం, తినకుండా పడుకోవడం నాకు నచ్చదు. ఇంకెప్పుడు ఇలా చేయకు. గబుక్కున అనేశాక తనకు తనకే మరీ కఠినంగా అన్నాడేమో అనిపించింది వాసుకు. కానీ ఇలా మాట్లాడడం తప్పదు అని కూడా అనిపించింది. కీర్తి మౌనంగా ఉండిపోయింది. వాసు రిమోట్ తీసుకొని ఏసీ ఆన్ చేసి వచ్చి క్రింద నీటుగా పరుచుకున్న పక్క మీద పడుకొని బ్లాంకెట్ కప్పుకున్నాడు. కీర్తి మంచం మీద అటువైపు తిరిగి పడుకుంది. ఇటు తిరిగి బావవైపు చూద్దామన్న కోరికను బలవంతాన అణుచుకుంటూ నిద్రపోవాలని ప్రయత్నించింది. మనసు మరలా భారంగా వర్తమానంలో ఉండడం ఇష్టం లేదంటూ గతంలోకి పరుగు తీసింది. కీర్తి పొలం నుంచి ఇంటికి ఎలా వచ్చిందో తనకే తెలియదు. సుజాత అన్నం తినమని అంటున్నా ఆకలి లేదు, చదువుకుంటాను, అంతరాయం కలిగించవద్దని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుంది. కృష్ణమూర్తి సంతోషాన్ని దగ్గరి స్నేహితులతో పంచుకోవాలని వెళ్ళి భోజనానికి 2ంటికి వచ్చాడు. భోజనానికి కూర్చోబోతూ కీర్తి భోంచేసిందా అడిగాడు. సుజాత చేయలేదంటూ వెళ్ళి పిలుచుకొని వచ్చింది. తినబోయే ముందు వాసుకు ఫోన్ చేశాడు. వాసు ఆలస్యం అవుతుందని అన్నాడేమో, ఎదురు చూస్తాను రమ్మని ఫోన్ పెట్టేశాడు. ఇప్పటికే ఆలస్యమైంది, మీరు తినేయండి, వాసు నెమ్మదిగా వస్తాడేమో అంది సుజాత. లేదు, వస్తున్నాడు, కీర్తిని హాస్టల్లో వదిలిపెట్టాలి కదా, అందుకే వస్తున్నాడు అన్నాడు. వాసుకు అన్నీ తెలుస్తున్నాయి, తన మనసు తప్ప అనుకుంది కీర్తి మదిలోనే. వాసు వచ్చేలోపు ఏదో తిన్నాననిపించి వెళ్ళి బ్యాగ్ సర్దుకుని రెడీ అయింది. కారులో కీర్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాసుకు కీర్తి మాట్లాడకపోవడమే నయమనిపించింది. కారు దిగే ముందు మాత్రం జాగ్రత్త కీర్తి, శ్రద్ధగా చదువు, పరీక్షలు బాగా రాయి అన్నాడు. కీర్తి ఏం మాట్లాడలేదు. మౌనంగా బ్యాగ్ తీసుకుని ముందుకు కదిలింది. వాసుకు సందేహం వచ్చింది. కీర్తి ఆగు అనడంతోనే ఆగింది, కానీ తిరిగి చూడలేదు. ఇటు చూడు, ఏమైంది అలా ఉన్నావు? వాసు అడుగుతూనే కీర్తి ముందుకు వచ్చాడు. తల దించుకొని ఉన్న కీర్తి ముఖం చూస్తుంటే ఏమీ అర్థం కాలేదు. నెమ్మదిగా కీర్తి చుబుకాన్ని తన చేత్తో సున్నితంగా పైకెత్తాడు. ముఖంతో పాటు కళ్ళు కూడా ఎత్తి వాసు వైపు చూసింది. కీర్తి కళ్ళ నిండా జారేందుకు సిద్ధంగా ఉన్న అశ్రువులు కనులు కదిలించగానే జలజలా రాలాయి. కీర్తిని ఎప్పుడూ అలా చూడని వాసు బెంబేలెత్తిపోయాడు. ఏమైంది కీర్తి, ఎందుకలా ఉన్నావు ఆందోళనగా అడిగాడు. ఏం లేదు, కళ్ళు తుడుచుకుంటూ మనసులోనే నిర్ణయించుకుంది. ఇక ముందెప్పుడు బావ ఎదుట కళ్ళనీళ్లు పెట్టుకోకూడదని. బ్యాగుతో ముందుకు కదలబోయింది. వాసు చటుక్కున గట్టిగా బ్యాగు పట్టుకున్నాడు. నువ్వు అలా వెళ్తే నేను ఇంటికెళ్ళాక ప్రశాంతంగా ఉండగలనా? చెప్పు, ఏమైందో చెప్పవా? దీనంగా అడుగుతున్న వాసును చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక కీర్తి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. తన స్థితి ఎవరికి చెప్పగలదు? వాసుకు చెప్పినా ప్రయోజనం లేదు. కళ్ళు తుడిచేసుకుంటూ వెళ్తాను బావా అంది. వాసు కీర్తి చేతిలో బ్యాగ్ తీసుకుని కారులో పెట్టాడు. పద ఇంటికి, రేపు తీసుకువస్తాను అన్నాడు. ఎందుకు? ఎల్లుండి ఎగ్జామ్ బావా ఆశ్చర్యపోతూ అంది. నిన్నిలా ఎలా వదిలి వెళ్ళమంటావు చెప్పు? ఎందుకు బాధపడుతున్నావో చెప్పనిదే వెళ్ళనివ్వను ఖచ్చితంగా అన్నాడు. అదిగో అందరూ చూస్తున్నారు, వెళ్ళని బావా ప్రాధేయపడుతూ అంది. కారులో కూర్చో, కాసేపు ఆగి వద్దాం పద. ఏమీ అనలేక మరలా కారులో కూర్చుంది. వాసు కారు మరలా వెనుకకు తిప్పి హాస్టల్కు కాస్త దూరంగా ఎవ్వరూ లేని చోట ఓ ప్రక్కగా ఆపాడు. సీట్లో నుంచే కీర్తి వైపుకు తిరుగుతూ ఇప్పుడు చెప్పు, ఏమైంది అన్నాడు. నీ చెయ్యి పట్టుకోనా బావా అనుమతి కోరుతున్నట్లుగా అడిగింది. వాసు అడగాల అన్నట్లుగా చూశాడు. కీర్తి 2 చేతులతో వాసు చెయ్యి పట్టుకుని భుజం మీద తలవాల్చింది. కాసేపు ఇలా ఉండిపోని బావా అంది. వాసు గుండె చిక్కబట్టుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. వాసు గుండె కొట్టుకునే శబ్దం కీర్తికి వినిపిస్తోంది. కీర్తి కాసేపు వాసు గుండె లయ వింటూ ఉండిపోయింది. వాసు తన చేతిని పట్టుకొని ఉన్న కీర్తి నాజూకైన పచ్చని చేతులను, తన సుందర వదనాన్ని ముద్దాడేందుకు ఉత్సాహపడుతూ ముందుకు పడుతున్న ముంగుళ్లను చూస్తూ తన శరీర పరిమళాన్ని ఆస్వాదిస్తూ కాసేపు సర్వాన్ని మర్చిపోయాడు. ఎంతసేపు అలా ఉన్నారో తెలీదు. కీర్తి వాసు చేతిని వదిలిపెడుతూ లేచి వాసు ముఖంలోకి చూసింది. వాసు కీర్తి వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు. కీర్తి వదనంలో ధైర్యం. కీర్తి ఎందుకు బాధపడుతుందో వాసుకు చెప్పలేదు. వాసు కూడా రెట్టించి అడగలేదు. ఏం చెప్పాలో తెలియడం లేదు ఒకరికి, ఏం వినవలసి వస్తుందోనన్న భయం ఒకరిది. ఎన్నడూ లేనిది ఈసారి కీర్తిని వదిలిపెట్టి వస్తుంటే వాసుకు ప్రాణాన్ని వదిలి వెళ్తున్న వేదన కలిగింది.
అప్పుడప్పుడు ఎందుకలా బాధపడిందో అనుకునేవాడు. అనుకున్న ప్రతిసారి తనకు తీవ్రమైన ఆందోళన కలుగుతుండడంతో వీలైనంత వరకు కీర్తి తలుపులలో నుంచి బయటపడేందుకు ప్రయత్నించసాగాడు. 10 వరకు చదువుకొని 4కి లేద్దామని నిర్ణయించుకొని పడుకున్నారు మేరీ, కీర్తి. ఉన్నట్లుండి మేరీకి ఎందుకో మెలకువ. పక్కకు తిరుగుతూ ప్రక్క బెడ్ మీద కీర్తిని చూసి ఆశ్చర్యపోయింది. బెడ్ మధ్యలో మోకాళ్ళ మీద తల ఉంచి కూర్చొని ఉన్న కీర్తి కనిపించింది. మేరీ లేచి దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేయగానే ఎంత పరధ్యానంలో ఉందో కానీ అంతెత్తున ఉలిక్కిపడింది. కీర్తి ఉలికిపాటు చూసి మేరీ కూడా భయపడింది. ఏమిటే, నిద్రపోకుండా నీ ఆలోచన? అంత దీర్ఘంగా ఆలోచించవలసిన సమస్యలు ఏమున్నాయి నీకు? అడిగింది. విషయమంతా అర్థమైంది కీర్తి, కానీ పరిష్కారం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? మేరీ అన్నయ్య విన్సెంట్ అన్నాడు. కీర్తి, మేరీ, విన్సెంట్ పార్కులో కూర్చొని ఉన్నారు. మేరీ ప్లాన్ వివరించింది. ట్రైన్ వచ్చే సమయానికి నువ్వు, కీర్తి వాసుల కంటికి కనిపించకుండా తప్పించుకు వెళ్ళాలన్నయ్య. కీర్తి తన నగలు బ్యాగులో దాచేందుకు అడిగావని, అవి ఇవ్వని కారణంగా అలిగి వెళ్ళిపోయావని వాసుతో చెప్తుంది. వాసుకు నువ్వు మోసగాడివని అర్థమవుతుంది. ఈ లోపల పెళ్లి కూతురు వాసుతో వెళ్ళిపోయిందని పెళ్లివారు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు. మామయ్య పరువు కాపాడేందుకు వాసు కీర్తిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళయ్యాక నెమ్మదిగా మనం ముగ్గురం వాసుకు విషయం చెప్పేద్దాం. కథ సుఖాంతం. కానీ ఇదంతా ముందే ఎందుకు చేయకూడదు? పెళ్లి సమయానికి అంటే నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తోంది. మరో కుటుంబం పరువు ప్రతిష్టలు కూడా ఇందులో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆలోచించండి, విన్సెంట్ అన్నాడు. ముందే ఆ పని చేస్తే బావ నన్నెందుకు వివాహం చేసుకుంటాడు? నాన్న నిదానంగా తాపీగా వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అందువల్ల మనకు పెళ్లి సమయానికి చేయడం తప్పితే గత్యంతరం లేదు. కీర్తి ఖచ్చితంగా అంది. నువ్వు నన్ను పరిచయం చేసే క్రమంలో మీ బావకు నా మీద పట్టరాని కోపం వచ్చినా, తప్పించుకునే క్రమంలో మీ బావ చేతికి దొరికినా నేనైపోయినట్లే అన్నాడు విన్సెంట్ తమాషాగా నవ్వుతూ. కానీ ఈ పని నువ్వే చేయాలి, తప్పదు విన్సెంట్, కీర్తి దీనంగా అడిగింది. ఓకే, మీ ఇద్దరినీ కలిపేందుకు ఎంత రిస్కుకైనా నేను రెడీ, ఉత్సాహంగా నవ్వుతూ అన్నాడు. ట్రైన్ శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. అయ్యో, ఎవరో రైలును ఢీకొన్నారో. జనం హాహాకారాలు. నిద్రో మెలకువో అర్థం కాని స్థితిలో ఎంతటి రిస్కుకైనా నేను రెడీ. విన్సెంట్ ముఖం కీర్తి ముఖానికి దగ్గరగా వచ్చి నవ్వుతూ అంది. కీర్తి కెవ్వుమని అరిచి లేచి కూర్చుంది. వాసు ఒక్క ఉదుటన లేచి కీర్తి దగ్గరకు చేరుకొని మంచం మీద కూర్చొని వణికిపోతున్న కీర్తిని దగ్గరకు తీసుకున్నాడు. బావా, విన్సెంట్, నా వల్లే పాపం బావా. వాసు మెడ చుట్టూ 2 చేతులు వేసి గుండెల మీద మొహం దాచుకుని వెక్కిళ్ళు పెడుతున్న కీర్తిని ఎలా ఓదార్చాలో మాటలు రాక చిన్నగా వెన్ను తడుతూ ఉండిపోయాడు. ఎంతోసేపటికి కీర్తి ఏడుపు ఉధృతి తగ్గాక చిన్నగా విడిపించుకొని గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి తాగించాడు. తాగి గ్లాస్ పక్కన పెట్టి పక్కకు తిరిగి మౌనంగా పడుకున్న కీర్తిని చూస్తుంటే గుండె పట్టేసిన బాధ. కర్చీఫ్ తీసుకుని కీర్తి నుదుటిని అలుముకున్న చెమట సున్నితంగా తుడిచాడు. చెక్కిల మీద కన్నీరు మృదువుగా చేతితో తుడిచాడు. మంచం మీదే చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. కీర్తి నిద్రలోకి జారుకుందని నమ్మకం వచ్చాక మెల్లగా మంచం దిగి తన ప్రక్క మీదకు వస్తూ సమయం చూస్తే 5 అయింది. తను రోజు నిద్రలేచే సమయం అది. కానీ రాత్రంతా నిద్రలేకేమో కళ్ళు మూతలు పడుతుంటే అలాగే ఆదమరిచి నిద్రపోతూ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. బావా, బావా, ఎక్కడో వినపడుతోంది వాసుకు కీర్తి కంఠస్వరం, కాస్త కంగారుగా. నిద్రమత్తు వదిలించుకుంటూ బలవంతాన కళ్ళు తెరిచాడు. బావా, అమ్మమ్మ తలుపు తొడుతోంది, లేచి మంచం మీద పడుకోవు, కాస్త భయంగా కాస్త అభ్యర్థనగా అడుగుతోంది. వాసు గబుక్కున లేచి ప్రక్క తీసి మడత పెడుతుంటే కీర్తి చాప మడత పెట్టేసి అలమరలో పెట్టేసింది. నువ్వు పడుకో బావా కాసేపు అంటూ తను తలుపు తీసేందుకు వెళ్తుంటే వాసు, నువ్వు పడుకో కీర్తి, నాకు ఈ సమయానికి లేచేయడం అలవాటు, మరలా కొత్త అలవాటెందుకు అంటూ తను వెళ్ళి తలుపు తీశాడు. వర్ధనమ్మ లోపలికి వచ్చింది. బల్ల వద్దకు వెళ్ళి అక్కడున్న స్వీట్స్ చూస్తూ, ఏమీ తినలేదేమిట్రా, రాత్రి భోజనం కూడా చేయలేదు ఇద్దరు, నీ పద్ధతి నాకు నచ్చలేదు వాసు, ఆ సమయంలో పొలం ఎందుకు వెళ్ళావు? అత్తయ్య మామయ్య ఎంత బాధపడతారు చెప్పు. అసలే జరిగిన దానికి బయటకు చెప్పుకోలేక కృంగిపోతుంటే నువ్వు ఈ పనులేంటి చెప్పు. రాత్రి నాకు వచ్చిన కోపానికి నీ చెంపలు వాయించేదాన్ని. ఇదేమిట్రా, ఒక్క పనైనా మతిస్థిరం ఉన్నవాడిలా చేస్తున్నావా
అడిగింది అలుపు తీర్చుకుంటూ. మాట్లాడవేమిట్రా? వాసు తల వంచుకొని మౌనంగా ఉండిపోయాడు. కీర్తికి ఏం చేయాలో తోచక వాసు వంక చూస్తూ ఉండిపోయింది. సరే, జరిగిందేమిటో జరిగిపోయింది. 8 అయింది, స్నానం చేసి రండి ఇద్దరు, టిఫిన్ చేయాలి అంటూ వెళ్ళిపోయింది. సారీ బావా, తల వంచుకునే ఉన్న వాసుని చూస్తూ అంది. వాసు ఏమీ మాట్లాడలేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.